హాయ్! హలో! నమస్తే కాకా ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను గూడా మస్తున్నా. అందుకే మటన్ బగారా తీసుకొచ్చిన. మటన్ బగారా అంటే మస్తున్నట్టే గదా! మీరు గూడా మస్తుండాలని, ఈ సండే మీరు గూడా మటన్ బగారాతోని కిరాక్ ఎంజాయ్ జేయాలని కోరుకుంటూ, లెట్స్ స్టార్ట్. చేసే ముందు ఫస్ట్ అయితే మన ఛానల్‌ని ఈ రెసిపీ నచ్చిన తర్వాతనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేసేయండి. లేట్ లేకుండా ముచ్చట కానిద్దాం. ఫస్ట్ అయితే నేను ఓ అర్ధ కిలో మటన్ అయితే తీసుకొచ్చుకున్నా. మరి రేట్ అయితే ఎక్కువ ఉన్నది కాబట్టి కిలో అంటే పోలే. ఓ అర్ధ కిలో అయితే చాలు. మా అమ్మ ఆల్రెడీ మటన్‌ని కడిగిచ్చింది. దాంట్లో ఇంత ఉల్లిగడ్డలు వేసుకొని కడిగిచ్చును ఆమెకు అలవాటు. సో అట్లనే కడిగిచ్చింది. చుట్టాలు కదా ఉల్లిగడ్డలు. ఒక చిన్న ఉల్లిగడ్డ అయితే కడిగేసి అల్లేసి ఒకటికి 3 సార్లు మటన్ మంచిగా కడిగేసుకొని ఇగో తీసుకొచ్చిన. అన్నట్టు ఇది పొట్టేలు కూర. సో అంత ఈజీగా దొరకదు. దొరికినప్పుడు పట్టుకొచ్చుకోవాలి. ఒక కొంచెం రేట్ అటు ఇటు ఉన్నప్పుడు చూసుకోవాలి. మా దగ్గరనైతే మటన్ కిలో 700, ఇక పొట్టేలంటే 800 కిలో. ఇక మీ ఏరియాలో ఎట్లున్నదో చెప్పుండి. ముందుగాలనైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టి మటన్ వేసి మూత పెట్టండి. ఓ 5 నిమిషాల తర్వాత మూత తీసి ఆగో మటన్లో ఇట్లా నీళ్ళు వస్తాయి. ఒకసారి మంచిగా కింది మీదికి కలుపుకొని మళ్ళా మంటను కొంచెం తగ్గియండి. ఇందాక హై ఫ్లేమ్లో పెట్టినాం కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా ఉంచండి. ఉంచిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుండి. ఓకే, ఇప్పుడు నీళ్ళు కొంచెం తగ్గినాయి కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఓ పెద్ద ఉల్లిపాయ, ఆల్రెడీ చిన్నది మనం వేసాం కాబట్టి ఓ పెద్దది సరిపోతుంది. ఓ 4 పచ్చిమిర్చి, అట్లనే ఓ టీ స్పూన్ పసుపు, ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా 1-2 సార్లు ముక్కకు బాగా కలిసేటట్టు అటు ఇటు తిప్పుకుంటా కలుపుకోండి. మంట ఎక్కువ పెట్టకండి, మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఇప్పుడు మూత పెట్టి ఓ 5 నుంచి 6 నిమిషాలు మనకి ఆ ఉల్లిగడ్డలంతా కూడా ఉడికిపోవాలి, ఆ నీళ్ళంతా ఇనుకుపోవాలి. మొత్తానికి నేను చూపించినట్టయితే కావాలి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇష్టం వచ్చిన పొడులన్నీ పడేయండి. పొడి అన్నగా అని చెప్పి మంజన్ పొడి వేసారు, అది కాకుండా చూపించిన పొడులు అయితే వేసుకోండి. కారం మీకు ఎంత తింటారో అంత. నేను గట్టిగానే తింటా కాబట్టి గట్టిగానే వేసిన. అట్లనే ఓ 2 చెంచాల ధనియాలు పడేయండి. అట్లనే చూసి చూడినట్టు ఓ జీలకర్ర పొడి కూడా పడేయండి. చూసి చూడినట్టు అంతే, మరి ఆయనత ఎక్కువ వేసుకున్నారు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఇది మెయిన్, ఇది మర్చిపోతే కూర గంగలు కలుతుంది మళ్ళీ నన్ను అనద్దు. అదే నూనె. ఓ 4 స్పూన్ల నూనె వేయండి. అట్లనే ఓ 2 టమాటాలని అటు ఇటు మిక్సీలో వేసి గిర్రమని తిప్పితే గిట్ల అవుతుంది. దాన్ని తీసుకొచ్చి ఇట్లా వేయండి. ఏనేగా ఏం తిప్ప అంటే ఉత్త కోసి పడేయండి, నేనేమన్నా. కానీ మీకు ఇట్లనే రావాలని అంటే మరి నేను చెప్పినట్టే చెయ్యాలి, అంతే కదా. ఇక వేసినాక టమాటా అని చెప్పి రయ్యమని నీళ్ళు వేసారు, వేయకండి. ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు కొంచెం నూనె వెళ్ళే వరకు అయితే అటు ఇటు వేపుకుంటూ అయితే ఉండాలి. 5 నిమిషాల తర్వాత ఇక నేను చూపెడతానుగా ఇక నీళ్ళు అయితే పొయ్యండి. ఇక పొయ్యమన్నగా అని చెప్పి బిందెడు తీసుకొచ్చి గుమ్మరిచ్చిల్లనుకో నాశనం అవుతుంది. అట్లా కాదు, మన కూర ఎట్లున్నది, అది లేతగా ఉన్నదా ముదురుగా ఉన్నదా, ముక్కెట్లున్నది, ఉడికిందా లేదా అట్లా అని తెలుసుకోవాలంటే కొంచెం తినాలి. ఒక పీస్ తీసుకొని ఇట్లా నోట్లో వేసుకొని గుంజితే అత్తందా అత్తలేదా, గట్టిగా అత్తందా, ఇట్లానే గుంజంగానే అత్తందా చూసుకొని వేసుకునుడే. అట్లా చూసుకొని నాకు తగ్గట్టు నీళ్ళు వేసుకున్న తర్వాత ఇట్లా నూనె బయటకు వచ్చింది. ఎప్పుడు నేను నీళ్ళు పోసుకొని ఓ సన్న మంట మీద ఓ 8 నిమిషాలు 10 నిమిషాల వరకు ఉడకబెడితే గిట్ల నూనె వచ్చింది. తర్వాత లాస్ట్లో ఏదో వేసిన, ఇంత ముచ్చట పెడితే వేసింది ఏం గుర్తుంటుంది, కసూరి మెంతి. ఆ కసూరి మెంతి బయట దొరుకుతుంది, షాపులలో ఉంటాయి, తీసుకొచ్చుకోండి. ఇక లేకుంటే వదిలేయండి, పెద్ద పరిశాన్ కాకండి. అంటేనే ఇంత గరం మసాలా అది ఉండేదే, మనకు లేనిది మనకు నడవది కాబట్టి ఇంత గరం మసాలా ఇంత కొత్తిమీర పడేయండి, ఇట్లా వేసుకొని చంపండి. బాయ్.